ఓకే, ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, పరలోకమందున్న దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈ పరిశుద్ధమైన పునరుద్ధానపు ఆరాధన సందర్భంగా మనందరం కూడా చక్కగా దేవుని సంఘముగా, క్రీస్తు సంఘముగా, శక్తి కలిగిన జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకెంతో కృప చూపించారు. దేవుడు మనకెంతో ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చారని ఏమండి నేనైతే నమ్ముతున్నాను. మరి ఈరోజు కొన్ని వారాల బట్టి మనం ఒకే విషయాన్ని మనందరం నేర్చుకుంటున్నాం. వాక్యము యొక్క వైఖరి గురించి మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క వారం ఒక్కొక్క సన్నివేశాన్ని మనం నేర్చుకుంటూ వింటున్నాం. ఈరోజు ఆ వాక్యం యొక్క వైఖరి ఎంత బాధాకరంగా ఉందో, ఆ వాక్యం యొక్క వైఖరిలో ఏమండి నిజంగా ఎంత దేవుడు బాధపడుతున్నాడో మనం ఆలోచిద్దాం. ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము వచనం 2. యెషయా ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు రాయించిన యెషయా గ్రంథము 1వ అధ్యాయము వచనం 2. ఆ వచనములో దేవుడు ఏ విషయం రాయించాడు అంటే, యెహోవా మాట్లాడుచున్నాడు అని రాయించాడు. బాగా వినండి. ఎవరు మాట్లాడుతున్నారండి? గట్టిగా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అక్కడ యెహోవా అని మనం కూడా ఆ పదాన్ని ప్రస్తావించకూడదు. ఎందుకంటే యెహోవా అని మనం అనకూడదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన మన నాన్నని పేరు పెట్టి పిలగలమా? మనకు జన్మనిచ్చిన అమ్మని పేరు పెట్టి పిలగలమా? ఒకవేళ పేరు పెట్టి పిలవాలి అంటే అదేమైనా మర్యాదగా, గౌరవం ఉంటుందా? ఉండదు. ఏంటి, శరీర సంబంధమైన తల్లిదండ్రుల విషయంలోనే పేరు పెట్టి పిలవడానికి మనకి అంత ఇబ్బంది అయితే ఏమండి, మనలను కనిన దేవుణ్ణి, తండ్రిని మనం యెహోవా అని నేనైతే సంబోధించలేను. ఎందుకంటారా? అది ఆనాడు ప్రవక్తలకి, యాజకులకి, లేకపోతే బోధకులకి, లేకపోతే ఏమండి ఈ పుస్తకాలు, గ్రంథాలు రాసిన భక్తులకి మాత్రమే సాధ్యం. ఈరోజు మనకి పేరు పెట్టి యెహోవా, యేసు ఏమంటే మనం అసలు పిలవడానికి కూడా మనకు అంత అర్హత లేదు, నా వరకైతే. ఏమంటే ఆలోచించండి. కనుక యెషయా ప్రవక్త అంటున్నారు, యెహోవా మాట్లాడుచున్నాడు అంటున్నాడు. ఆయన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆ రోజు ఇశ్రాయేలీలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అవునా కదా? అవునా కదా? దేవుడు తన పిల్లలకు ఉంటున్న వారితోనే మాట్లాడతాడు. అవునా? కానీ ఈ వచనంలో ప్రవక్త గారు ఏమని రాయించాడంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు అన్నాడు. అంటే దేవుడు ఆ రోజు ఏమండి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు అంటే 10కి 10% మనకేం అర్థమవుతుంది అంటే, ఏం అర్థం అవ్వాలి అంటే, ఆ రోజు ఇశ్రాయేలీల ప్రజలతోనే దేవుడు మాట్లాడాలి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటే దేవుడు మాట్లాడుచున్నాడంటే కిందకు వచ్చేసరికి ఏముందంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడంతే. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరితో దేవుడు ఉన్నాడు అంటే, దేవుడు తన పిల్లలుగా ఉంటున్న ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడలేదు. ఎందుకు దేవా నువ్వు నీ పిల్లలుగా ఉంటున్న ఇశ్రాయేలీలతో మీరు ఎందుకు మాట్లాడటం లేదు? నీ పిల్లలుగా ఉంటున్న ఏమిటి, నీ జనాంగముగా, నీ స్వాస్థ్యముగా ఉంటున్న నీ పిల్లలతో మీరు ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడకపోవడానికి గల బలమైన కారణం ఏంటి?
మీరు ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఆకాశాన్ని, భూమిని, ఈ ప్రకృతిని మాకు సాక్షిగా ఉంచావు, ఒప్పుకుంటున్నాం. కానీ పాయింట్ క్యాచ్ చేయండి. ఏమంటే జీవము లేని వాటి జీవము లేని లేదా ఆత్మ లేని వాటితో మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఇదిగో మాలో జీవం ఉంది, మీ జీవమే మాలో ఉంది. మీరు పెట్టిన ఆత్మ మాలో ఉంది, మీరిచ్చిన ప్రాణం మాలో ఉంది. కానీ మీరు మాతో మాట్లాడవలసిన మీరు ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడవలసిన అవసరం వచ్చిందని తండ్రి అని నిజంగా మనం ఆలోచిస్తే ఏమండి, దేవునికి ఎంత బాధ వస్తేనే కానీ, అవునా, ఆకాశముతోనూ భూమితో అయినా మాట్లాడరు. ఆయనకి బాధ వచ్చింది అంతే. ఉదాహరణ ఏమండి, ఎవరైనా బయటికి వెళ్ళి ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అనండి ఒకసారి. చూసిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏమంటారు? వీళ్ళు మనుష్యులతో మాట్లాడవలసిన వీరు ఏమండి, ఇప్పుడు వారిలో వారు మాట్లాడుకోవలసిన వీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆకాశం వైపు చూసి మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు? భూమి వైపు చూసి మాట్లాడుతున్నారు ఏంటి? వీళ్ళకి ఏమైనా ఏమండి స్క్రూ లూజ్ అయిపోయిందా? ఏమండి, అవునా అంటారా లేదా? అంటారు. మరి దేవుడు కూడా స్క్రూ లూజ్ అయిపోయింది అంటారా? దేవుడు కూడా ఏమైనా మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకున్నారా? కాదు. అంతవరకు కూడా ఏమండి ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, దేవదూతల ద్వారా తన పిల్లలతో మాట్లాడవలసిన దేవుడు ఏమండి ఇప్పుడు ఈ సందర్భం వచ్చేసరికి, యెషయా ప్రవక్త గారి కాలానికి వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు దేవుడు, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఏమండి ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడే విధంగా ఆయన మారిపోయాడు. ఎవరు మార్చారు చెప్పండి? ఏమండి, ఆ రోజు ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క గుణగణాలు బాగులేవు. ఆ రోజు ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన విధానం బాగులేదు. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినటం లేదు. ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి లోబడటం లేదు. ఏమండి, దేవుని మాటే వినకపోతే చెప్పండి, ఇంకా సేవకుల మాట ఏ వింటారు? ప్రవక్తలు చెప్పే మాట ఏ వింటారు? నోరులేపండి, వినరు. దేవుడు చెప్పిందే చేయకపోతే, దేవుని మాటే వినకపోతే ఏమండి ఎంత మంచి బోధ చేసిన బోధకుడు మాట కూడా వినరు. అందుకే దేవుడు బాధపడుతుందండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఏమన్నాడండి? భూమి చెవియొగ్గు. ఎందుకు ప్రభువా నీకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవా మీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు ఇశ్రాయేలీయుల బట్టి వచ్చింది, ఈరోజు మన బట్టి వచ్చింది. లేదండి మేము మంచి భక్తి చేస్తున్నాం, మేము పరిశుద్ధులుగా ఉన్నాం, పవిత్రులుగా ఉన్నాం, ఏమండి పాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించేస్తున్నాం, దేవుడు చెప్పినట్టుగా ఈ భూమి మీద భక్తి చేసేస్తున్నామంటే కుదరదు. అది నేనైనా సరే, మీరైనా సరే, ఏమండి వాక్యం వారికి వర్తిస్తుంది, వాక్యం మనకి కూడా వర్తిస్తుంది. ఆ రోజు దేవుడు ఏమండి తన మనస్సు ఎటువైపు వెళ్ళిపోయిందంటే ఈ సృష్టి వైపు వెళ్ళిపోయింది. అంతవరకు దేవుని మనస్సు మన మీద ఉండవలసిన మనస్సు, ఆ రోజు ఇశ్రాయేలీల ప్రజల మీద ఉండవలసిన మనస్సు ఇప్పుడు కాస్త ఆయన ఎలాగైపోయాడంటే అలిగాడు. మన భాష ఎవరి మీద అలిగేవు ప్రభా, ఎవరి మీద అలిగేవు దేవా అంటే తన పిల్లలకు ఉంటున్న వారి మీద దేవుడు అలిగాడు. తన పిల్లలతో మాట్లాడడానికి దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు? సంథింగ్ దేర్, ఏదో కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు చెప్పండి ఏది చేయడు. కారణం ఉంది.
కారణం ఉంది. ఏమంటే ఆయన అంటున్నాడు, బాగానండి, ఆయన అంటున్నాడు, నేను నా పిల్లలను పెంచాను. బా ఏమన్నాడండి? నేను అందరూ చెప్పండి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని చెప్పాడు. ఏమని ఇది బాధాకరం కాదా? చెప్పండి గట్టిగా. ఆయన ఎంత బాధపడితే కానీ యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు మనకి రాయించాడు దేవుడు. ఈ మాటల్లో మీరు చెప్పండి, ఏమండి ఆయన బాధ మనకు కనబడుతుందో లేదా? నేను చెప్పండి, పిల్లలను పెంచాను, పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ ఎవరినైతే పెంచానో, ఎవరినైతే గొప్పవారిగా చేశానో, ఎవరినైతే ఒక మంచి స్థాయిలో ఉంచానో, ఎవరినైతే ఒక మంచి ఉన్నత స్థితినిచ్చానో, ఒక మంచి జీవితాన్ని ఇచ్చానో, ఏమండి మంచి స్థితిని పొందుకున్నవారు, మంచి స్థాయిలో బ్రతికినవారు ఇప్పుడు చెప్పండి దేవుడిచ్చిన స్థాయిని కోల్పోయి, దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఏం చేశారు ఆ రోజు ఇశ్రాయేలీల ప్రజలంటే? దేవుని మీదే తిరగబడుతున్నారంటే ఏమండి, ఆ రోజు వారు తిరగబడ్డారు, ఈరోజు గట్టిగా మనము కూడా తిరగబడుతున్నాం. నేను పిల్లలను పెంచాను, గొప్పగా వారిని చేశాను. పాడతాం కదా మనం, నేను పిల్లలను పెంచాను, గొప్పగా వారిని చేశాను, వారు నా మీద తిరగబడిరి, వారు నా మీద తిరగబడిరి, ఎద్దు తన కామందు దొడ్డి నెరుగును, మీరు మాత్రము నన్ను ఎరగనంచిరి. ఎద్దు తన కామందు దొడ్డి నెరుగును, మీరు మాత్రము నన్ను ఎరగనంచిరి. అయ్యో క్రైస్తవ సంఘమా, అయ్యో దైవ జనాంగమా, అయ్యో భారతదేశమా, అయ్యో ఆంధ్రప్రదేశమా. ఏమండి, నేను పిల్లల్ని పెంచి అన్నాడు దేవుడు. పెంచాడు దేవుడు? అవును, దేవుడు పెంచాడు పిల్లల్ని. ఎలా పెంచా ప్రభు అంటే ఏమండి, మనము బాగానండి, మనము మన తల్లి గర్భములో పుట్టక మునుపు, మన తల్లి వారి తల్లి గర్భములో పుట్టక మునుపు, వారి తల్లి ఆ తల్లి గర్భములో పుట్టక మునుపు అద్భుతమైన ఈ సృష్టిని చేసింది నీ కోసమే. అద్భుతమైన ఈ ప్రకృతిని చేసింది మన కోసమే. ఒక కోడి నీ కోసం చేశాడు. ఏమండి, ఒక గొర్రె నువ్వు తినాలని చేశాడు. ఒక పండు, ఏమండి అది ఏ ఫలమైనా, యాపిల్ ఫలమా లేదా యాపిల్ పండ, అరటి పండ, జామ పండ, బత్తాయ, ద్రాక్ష, ఏ ఫలమైనా అది నీ కోసం నా కోసమైనా దేవుడు, మీ దేవుడు చేశాడు. ఏమండి వింటున్నారా? మాట అర్థమవుతుందా? ఆదాము హవ్వలను ఈ భూమి మీద సృష్టిని చేసిన తర్వాత 6వ దినం, పాయింట్ బాగా క్యాచండి, 6వ దినమున ఏమండి ఆదామును చేసే ముందు 5 రోజులు కూడా అద్భుతమైన సృష్టిని చేసింది. ఎందుకు చేశావు ప్రభు అంటే నా పిల్లలు, చెప్పండి, నా పిల్లల కోసమే. ఏమండి నా పిల్లలు బాగుండాలి, వారు క్షేమముగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి, ఏమండి నన్ను గౌరవించాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నాకు లోపడాలి, నా మాట వినాలి అని ఈ అద్భుతమైన సస్యశ్యామలమైన ఈ అందమైన ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జాతి ఏంటి చెట్లను, ఫలములను, విత్తనాలని అవునా చేశాడు దేవుడు. ఎందుకు తండ్రి ఏ చేశావంటే మీకోసమే. ఏమండి అంటే ఇవే కాదు, ఇది వేసవికాలం ప్రారంభమవుతుంది. వేసవికాలం 4 నెలలు, మార్చి, ఏప్రిల్, మే, జూన్.
ఏమండి మళ్ళీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మళ్ళీ ఏది వర్షాకాలం, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఏది శీతాకాలం. అంటే వినండి, 12 నెలలు 3 కాలాలు. ఎందుకు తండ్రి అంటే మీకోసమే. వర్షాన్ని పంపిస్తున్నాం, భూమిని తడుపుతున్నాం. ఎందుకు తండ్రి అంటే మీకోసమే. ఏమండి, రైతు, ఒక కర్షకుడు, ఒక ఫార్మర్ భూమిలో వేసిన విత్తనం మొలిపించి ఫలింపచేసి అదే ఆహారంగా మార్చింది ఎందుకు తండ్రి అంటే మీకోసమే. ఏంటి, ఇంత లోతుగా ఇంత మంచి మనసు కలిగిన దేవుడు ఏంటి, ఇంత ప్రకృతిని నీ కాలు కింద పెట్టి నీకేం కావాలంటే చెప్పండి అది నీ దగ్గర ఉంచి, ఏంటి గాలి కావాలంటే గాలి ఇస్తూ, నీరు కావాలంటే నీరు ఇస్తూ, ఎండ కావాలంటే ఎండ ఇస్తూ, ఏమంటే ఎండ ఎక్కువ ఉంది తండ్రి నాకు వర్షం కావాలంటే వర్షాన్ని ఇస్తూ నిన్ను సంతోషపరుస్తున్నాడే దేవుడు. మరి ఆ సంతోషపరుస్తున్న దేవుణ్ణి ఏమంటే దేవుని మీద ఆ రోజు ఇశ్రాయేలీయులు తిరగబడ్డారు. ఈరోజు గట్టి చెప్పండి మనం తిరగబడుతున్నాం. కాదని చెప్పండి, అబ్బది అనుకోండి. మేమెక్కడ తిరగబడ్డామండి? మాకు దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, ఏమంటే దేవుడంటే ఆప్యాయత, దేవుడంటే ప్రేమ అని అనుకోవచ్చు మనం. తిరగబడడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క నియమ నిబంధనలు, ఆయన యొక్క వాక్యాన్ని ఏమండి అర్థం చేసుకొని వాటి ప్రకారం ఈరోజు మనమందరం కూడా భూమి మీద చెప్పండి వాటి ప్రకారం వాక్య ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఈరోజు మనం ప్రవర్తించటము లేదు. అదే తిరగబడ్డం. దేవుడు ఏదో చెప్పాడో చెప్పండి అదే మనం చెయ్యాలి. అది చేస్తున్నామా అంటే చెప్పండి చేయలేదు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక చాలామంది దుష్టులు చెప్పే ఆలోచన ప్రకారమే నడుస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారము నడవడానికి ఇష్టపడటం లేదు మూర్ఖులు. చెప్పండి కాదా? దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దురా బాబు అని. నడవద్దు అంటే ఆ దుష్టులు, ఆ మూర్ఖులు ఏమంటే దేవుడంటే భయము భక్తి లేని మనుషులు చెప్పినట్టుగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారంటే మీరు ఆలోచించండి. అంటే వినండి, దేవుని సంకల్పన పక్కన పెట్టేశాడు మనిషి, దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టేశాడు మనిషి, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేశాడు మనిషి, దేవుని యొక్క ఏమండి ఆజ్ఞలను పక్కన పెట్టేశాడు మనిషి. ఎవడు ఆజ్ఞలు, ఎవడు సంకల్పము, ఏమండి ఎవడు మాట ప్రకారం నడుస్తున్నాడంటే దుష్టులు చెప్పే ఆలోచన ప్రకారమే నడుస్తుంది ఈరోజు సంఘాలు. ఎవడ దుష్టుడు? అపవాది అయితే. రెండవది ఎవడంటే ఆ అపవాది జట్టు ఎవడుతుంటాడో వాడే దుష్టుడు. దుష్టుడు అంటే ఎవరంటే దేవుని యందు భయభక్తులు కాక అంటే భయభక్తులు లేనివాడు, దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించిన వాడు దుష్టుడు. మరి రెండోది ఏమండి దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక. అంటే ఇప్పుడు పాపుల మార్గములోనే నిలబడేవారు ఎక్కువ. అపహాసకులు కూర్చుండే చోట మీరు కూర్చుండకండి అంటే అక్కడే కూర్చుంటారు చాలామంది. అంటే ఇప్పుడు బాగా చెప్పండి, మనుష్యుల యొక్క ఉద్దేశాలు, మనుష్యుల యొక్క పారంపర్య ఆచారాలు, మనుష్యుల యొక్క ఏమండి ఆలోచనల ప్రకారం ఈరోజు విశ్వాసులు ఉంటున్నవారు, క్రైస్తవులు ఉంటున్నవారు, సంఘముగా ఉంటున్నవారు వారి ఆలోచన మేరకు వెళ్తూ దేవుని యొక్క ఆజ్ఞలు ప్రక్కన పెట్టి, దేవుడు ఏదో చెప్పాడో దాన్ని ప్రక్కన పెట్టి ఏం చేస్తానండి దేవుని మీదే తిరగబడుతున్నారు. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుని మీద నా మీద తిరగబడిరి అంటే అర్థం ఏంటి? దేవుని కష్టాన్ని తింటున్నాం, చెప్పాలి అవునా? దేవుని కష్టాన్ని తింటున్నాం, తేర తింటున్నాం. ఆదివారం వచ్చేసరికి వినండి, ఆదివారం వచ్చేసరికి ఎన్ని కోళ్ళు మన కోసం బలైపోతున్నాయో, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని చేపలు, ఎన్ని రకాల కూరగాయలు నీకు ఆహారంగా మారిపోతున్నాయో ఆలోచించు. మరి దేవుడు పెంచడం కాదా? ఏమండి తల్లి రొమ్ములో పాలు ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? మరి ఏమండి నిజంగా ఏంటి ఆ తల్లి యొక్క స్తన్యములో పాలు లేకపోతే ఆ బిడ్డ ఎలా పెరుగుతుంది, ఎలా ఆకలి తీరుతుంది? కనుక నా దేవుడు ఆ తల్లి స్థానములలో పాలు నింపి నీకు ఆహారం ఇచ్చాడు, పెంచడం కాదా? మరి ఏమండి మన తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ తల్లి తినే ప్రతి పదార్థము
ఏమండి మన పేగు లోపలికి వచ్చి మనం తింటున్నామే, మనకు ఆకలి తీరుతుందే, మరి పెంచడం కాదది. ఎంత బాగా పెంచడండి దేవుడు మనల్ని. అంత గొప్పగా దేవుడు పెంచితే, ఒక మంచి స్థాయిని దేవుడు ఇస్తే, ఒక మంచి స్థితిని దేవుడు ఇస్తే, ఆ స్థితిని వినండి, ఆ స్థితిని మర్చిపోయి, ఆ స్థాయిని మర్చిపోయి, ఏమండి మనము చెప్పండి, మనలను పెంచి గొప్పవారిగా చేసిన దేవుని మీద మనమందరం తిరగబడుతున్నామంటే మీరు ఆలోచించండి. మళ్ళా చెప్తున్నాను మీకు, తిరగబడడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే, దేవుని యొక్క ఆజ్ఞ మనకి ఏం చెప్పుతుందో ఆ ఆజ్ఞలు మనం చేయకపోవడమే దేవుని మీద మనం తిరగబడి ఉంటారని అర్థం. దేవుని వాక్యం ఏంటి మనకి ఏం నేర్పుతుందో ఆ వాక్యం నేర్పుతున్నప్పుడు మనం నేర్చుకోకుండా, ఏమండి ఆ శ్రద్ధ కలిగి, ఏమండి ఆసక్తి చూపించకుండా మనం ఆ వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నామే, అదే దేవుని మీద మనం తిరగబడడం. దేవుడు వెళ్ళమన్న స్థలానికి మనం వెళ్ళకపోవడమే దేవుడి మీద మనం తిరగబడడం. నా కోసం బ్రతకండి అని చెప్తే దేవుడి కోసం మనం బ్రతకకపోవడమే దేవుని మీద మనం తిరగబడడం. ఇప్పుడు గమనించండి, ఆదివారం వచ్చిందంటే, ఈ పరిశుద్ధమైన పునరుద్ధానపు ఆరాధన రోజు వచ్చిందంటే, ఏంటి ఆరాధనకు వచ్చిన వారు చాలా తక్కువ. ఎందుకు? పని 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 పని, వ్యాపారం, ఉద్యోగం, క్యాంపులు, ఫంక్షన్లు, ఏంటి ఇవే. చెప్పండి, కాదు తిరగబడటం కాదా? నువ్వేం చేస్తావు దేవుడా? నువ్వేం చేస్తావు అసలు? మమ్మల్ని నువ్వేం చేయగలవు? నువ్వేం చేయలేవంతే, మా ఇష్టం అది. ఏం గర్వం ఏంటి మనకి? మన స్వార్థం కోసం దేవుణ్ణి బాధపెడుతున్నాం కాదని చెప్పండి మీరు. ఏమండి మన స్వార్థం కోసం దేవుడి కళ్ళంట నీరు తెప్పిస్తున్నాం మనం. మన స్వార్థం కోసం దేవుని మనస్సును బాధ పెడుతున్నాం మనం. అందుకే ఏంటి ఆ రోజు ఈ మాట్లాడుతున్నప్పుడు నా దేవుడు, మన ప్రభువు, ఏంటి యెహోవా ఏమేమి తెలుసా, ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు ఆ రోజు. అందుకే చెప్పండి, ఆకాశమా ఆలకించు, భూమి నేను చెప్పే నా మాటకు నువ్వు చెవియొగ్గు. అర్థం, నేను చెప్పే నా మాటకు నువ్వు చెవియొగ్గు. అవి చూస్తున్నాయి, అవి వింటున్నాయి. చెప్పండి తండ్రి. అప్పుడు ప్రారంభించాడు. ఏమని? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద, చెప్పండి, నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని కష్టాన్ని తింటున్నాం, దేవుని కష్టాన్నే మనం అనుభవిస్తున్నాం. ఏమండి ఆయన మీదే తిరగబడుతున్నాం, ఆయననే అవమానపరుస్తున్నాం, ఆయననే అగౌరవపరుస్తున్నాం మనం. మీరు ఆలోచించండి. కిందకు వచ్చేసరికి అంటాడైనా, ఎద్దు అదే కదా పాడినప్పుడు, ఎద్దు తన కామందు నెరుగును. సూపర్ కదండి. ఎద్దు తన కామందు నెరుగును. రెండు గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఎద్దు తన యజమాని ఎవరో చెప్పండి. ఎద్దుకి తన యజమాని ఎవరో ఎద్దుకు తెలిసిపోయింది. ఒక మోగ జీవికి తెలిసిపోయిందండి, నా యజమాని పలానా వ్యక్తి అని. ఒక భాష రాని, భాష తెలియని, మాట రాని, ఆత్మ లేని చెప్పండి ఆ పశువుకి అర్థమైపోయింది తన యజమాని ఎవరు. కానీ భాష ఉంది, మాట్లాడగలం. చెప్పండి మాట్లాడగలం, జ్ఞానం కలిగి ఉన్నాం, ఆత్మ కలిగిన వారు, రక్షింపబడిన వారు. కానీ పశువుకున్న బుద్ధి, పశువుకున్న జ్ఞానము ఈరోజు మనకి లేదు. అందుకే ఎద్దు తన కామాందు నెరుగుతుంది, గాడిద తన సొంతవాని దొడ్డి ఏంటో, నన్ను కట్టిన నా సాల ఏంటో, నన్ను కట్టిన నా చోటేంటో గాడిదకి తెలుసు. ఈరోజు తెలియంది అంటే తెలియనిది ఎవరికయ్యా అంటే చెప్పండి గట్టిగా, మనకే. మనిషికి కాదు, మనిషికి అనకండి. మనకే తెలియదు. అందుకే పాట పాడాను మీకు. ఉందా పాట? మరి నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు.
ఎద్దు తన కామాను నెరుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. కిందకొసరికి ఏమన్నా తెలుసు దేవుడు, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, ఏమండి, నా జనులు యోచింపరు అన్నాడు దేవుడు. చివరికి ఏమి లేదు, ఇశ్రాయేలీయులకి తెలివి లేదు. ఎద్దుకైతే ఇశ్రాయేలీయుల ప్రజలకి, మనిషికి తెలివి లేదు, ఎద్దుకు తెలివి ఉంది, గాడిదకి తెలివి ఉంది, మూగ జీవులకు తెలివి ఉంది. మీకు అర్థమైంది నా భాష? ఏమండి, యోనా ప్రవక్త అవిధేయత చూపించి దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టి తర్షీషుకు వెళ్ళిపోయి ఓడ ఎక్కే సందర్భంలో నా దేవుడు ఒక త్రిమింగలాన్ని పిలిచి ఆ త్రిమింగలానికి ఒక మాట చెప్పాడు, నా ప్రవక్త యోనా వస్తాడు, ఆయన చంపకు, ఆయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచు అన్నాడు. అంతే. ఏమండి, వినదలేదా? త్రిమింగలం వినదే. జ్ఞానము లేని అండి మత్స్యమది త్రిమింగలం, కానీ జ్ఞానంగానే ప్రవర్తించింది. జ్ఞానము లేని ఎద్దు జ్ఞానయుక్తంగా ప్రవర్తించింది. జ్ఞానము లేని గాడిద కూడా చెప్పండి, ఏమండి, తన దొడ్డి ఏంటో గాడిదకు తెలిసిపోయింది. నీ దేవుడు ఏంటో, నీ దేవుడు ఎవరో నీకు తెలిసి కూడా, మనకు తెలిసి కూడా తెలియనట్టుగానే, గట్టి చెప్పండి, తెలియనట్టుగానే మనము ప్రవర్తిస్తున్నాం. మనం ఎంత గొప్ప క్రైస్తవులు చూసారా? ఏమండి, ఎంత గొప్ప క్రైస్తవు, మీరు ఆలోచించండి, ఎంత గొప్ప క్రైస్తవులో మనం. ఏమండి, మన దేవుడు ఎవరో తెలుసు, క్రీస్తు ఎవరో తెలుసు, ఆ క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు, మన కోసం ఎందుకు ప్రాణం ఇచ్చాడో తెలుసు, ఏంటి, మన కోసం ఎందుకు చనిపోయాడో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టుగానే మనం ప్రవర్తిస్తున్నాం. నిజమే. ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వచనము 21 ప్రకారం చూడండి. మరియు వారు ఎవరు? రోమా పట్టణములో ఉంటున్న క్రైస్తవులకు పౌలు గారు రాసిన పత్రిక. ఏమండి, దేవుడు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? వారు అంటే ఎవరు? మళ్ళీ క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు. క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగియు, అంటే దేవుడు అంటే తెలుసు, దేవుణ్ణి ఎరిగియు ఆయనను, ఎవరు నాయనంటే దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. ఎద్దు తన కామాందును తెలుసు, ఈయన నా యజమాని తెలుసు, ఆ యజమానిని యజమానిగానే మహింపరిచింది. తెలుసా మీకు? ఈయన నా యజమాని, ఈమె నా యజమానురాలు కనుక నా యజమానురాలు, నా యజమానని వారు సంతోషపరిచేది ఎద్దు. ఎద్దుకున్న తెలివి, ఎద్దుకున్న జ్ఞానం, ఎద్దుకున్న ప్రేమ, ఎద్దుకున్న చెప్పండి ఆ మమకారం, ఏమండి, పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న మనకు లేదు. దేవుడు అంటే ప్రేమ. క్రైస్తవులు మళ్ళీ మనం అందరం దేవుడు అంటే మనకు తెలుసు, దేవుడు అంటే మనకు బాగా తెలుసు, మళ్ళీ సిగ్గులు లేవు మనకి. వారు ఎవరు? క్రైస్తవులు ఉంటున్న వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు. తప్పే కదా మరి? తప్ప కాదా? తప్పే. రెండోది, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. వాదన ఎందుకు? దేవుణ్ణి ఆరాధించవలసిన క్రైస్తవ సంఘాలు, దేవుణ్ణి మహింపరచవలసిన క్రైస్తవులు, దేవుణ్ణి స్తుతించవలసిన క్రైస్తవులు, దేవుణ్ణి ఘనపరచవలసిన క్రైస్తవులు, ఏమంటే దేవుణ్ణి పొగడవలసిన క్రైస్తవులు, దేవుని హెచ్చించవలసిన క్రైస్తవులు, దేవుని ఆరాధించవలసిన క్రైస్తవులు, దేవుడంటే భయము భక్తి కలిగి ఉండవలసిన క్రైస్తవులు, దేవుని మాటకు లోపడవలసిన క్రైస్తవులు, దేవుని మాటకు విధేయత చూపించవలసిన క్రైస్తవులు, ఏమండి తమ వాదములు ఎంత ఏమైపోయారు తెలుసా? వ్యర్థులైపోయారు. వాదాలు ఎందుకో? వాదం అంటే వారిలో వారు వాదం అంటే గొడవ. వారు దేవుని ప్రేమించండర్రా అంటే వారిలో వారు వాదం.
దేవుని మహింపరచండి అంటే వారిలో వారు గొడవ. వారు దేవుని కీర్తించండి, దేవుణ్ణి కొనియాడండి, దేవుని పూజించండి, నీ కోసం ప్రాణం ఇచ్చిన క్రీస్తుని ప్రపంచానికి తెలియచేయండి రా బాబు అని వాక్యం సెలవిస్తుంటే, దేవుడు కోరుకుంటుంటే, ఆ దేవుని చిత్తం అదైతే ఆ చిత్తాన్ని, ఆ ఇష్టాన్ని ఏం చేస్తాడు పాపిష్టి క్రైస్తవులుగా ఉంటుంది. మనం చెప్పండి, అవన్నీ పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు దేని దిగారు ఇప్పుడు మనలో? వాదన. ఏమండి వాదన ఎందుకండి? వాక్యం వినవలసిన వారికి వాదన ఎందుకు? వాక్యం నేర్చుకోవలసిన క్రైస్తవునికి వాదన ఎందుకు? వాక్యాన్ని వినవలసిన క్రైస్తవులకు వాదన ఎందుకు? వాక్యాన్ని అంటే వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండవలసిన క్రైస్తవులకి వాదన ఎందుకో? ఒళ్ళు కొవ్వుకుపోయి దేవుడు అన్ని ఇచ్చేసాడు కదా. ఏమండి 3 పువ్వులు 6 కాయల్లాగా నా తండ్రి అని దేవుడు, నా దేవుడు, నా ప్రభు ఏమండి చక్కగా అన్ని ఇచ్చాడు కదా. అన్ని ఇచ్చాడు కనుక ఇప్పుడు ఎలా మారిపోయాడు క్రైస్తవుడు? ఎలా మారిపోయాడు చెప్పాలా? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన క్రైస్తవుడు, దేవుణ్ణి మహింపరచవలసిన క్రైస్తవుడు వాదాలు పెట్టుకునే క్రైస్తవులుగా మారిపోయారు. వాదాలు ఎందుకండి? పని పాటు లేకపోతే. వాదాలు ఎందుకో? సిగ్గు లేకపోతే. వాదాలు ఎందుకు? గొడవలు ఎందుకు? వాదములు ఎందుకు? తినే ఆహారం ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, కొవ్వు పెరిగిపోతే ఏమండి ఆ కొవ్వు కరగాలంటే ఏమండి ఒక 2-3 రోజులు గట్టి ఉపవాసం ఉంటే కొవ్వు అంతా కరిగిపోద్ది. కరిగిస్తాడండి దేవుడు. అదే ఉండిపోయింది ఇక్కడ. ఏమండి ఆలోచించండి. ఆయన బాధ ఏంటి? గట్టి చెప్పండి. వెళ్ళిపోతాం మనం ముగిస్తాను. ఆయన బాధ ఏంటండి? నేను నా పిల్లలను కన్నాను, కనిన నా పిల్లలను నేను పెంచాను, పెంచిన తర్వాత నేను వారిని గొప్పవారిగా చేశాను, ఒక మంచి స్థాయిని ఇచ్చాను, ఒక మంచి స్థితిని ఇచ్చాను. కానీ ఏమండి నేను కన్నాననే విషయం మర్చిపోయారు, నేను పెంచాను అనే విషయం మర్చిపోయారు, నేను వారిని ప్రయోజకులు చేశాననే విషయం వాళ్ళు మర్చిపోయారు. వారికి ఒక మంచి స్థితిని, ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి రక్షణను, పాపక్షమాపణను అవునా ఇచ్చాననే విషయం మనం చెప్పండి. మనం మర్చిపోయి వాదన. ఏమండి వాదన దేని గురించి అనుకున్నారు? వాదన దేని గురించి? దేవుని విషయంలోనే వాదన. దేవుని విషయంలోనే వాదన. సిగ్గు లేదు అసలు. ఏమండి పోనీ మనలో మాట పోనీ డబ్బుల విషయంలో గొడవైనా బాగుండు, పోనీ ఇల్లు స్థలం విషయంలో గొడవైనా బాగుండు, ఇల్లు కట్టుకునే విషయంలో గొడవైనా బాగుండు. కానీ చెప్పండి దేవుని విషయంలో గొడవ ఏంటో నాకు అర్థం అవుతుంది. అసలు వారికి అసలు బుర్ర లేవే. ఏమండి ఎద్దుకుంద బుర్ర, ఎద్దుకుంద తెలివి, ఎద్దుకున్న ఆలోచన, గాడిదకుంది అజ్ఞానం. కానీ గాడిద కంటే హీనంగా మారిపోయాడు మనందరం. అందుకే ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. ఏమండి ఇశ్రాయేలీయులకి తెలివి లేదు, వారు యోచింపరు, అంటే ఆలోచనే చేయరు. కనీసం ఆలోచించాలి కదండి, మనం చేస్తుంది తప్ప కరెక్టా? ఏమండి ఏ విషయంలో మీరు వాదన, ఏ విషయంలోనైనా చెప్పండి. కుటుంబ పరంగా మీరు వాదన ఆడుకుంటారా? నో ప్రాబ్లం. మీ వ్యక్తిగతంగా మీ పర్సనల్గా వాదన ఉందా? వాదన ఆడుకోండి, నో ప్రాబ్లం. ఏమండి అవునుగా చెప్పండి. అంతేగాని ఏమండి దేవుడంటే తెలుసు, దేవుని మనస్సు అంటే తెలుసు, దేవుని వాక్య రుచి ఏంటో తెలుసు, ఆ దేవుని విషయంలోనే వాదన అంటే ఎంత బాధాకరం. మనం చేస్తుంది ఎంత తప్పు చూడండి. వాక్య విషయంలో వాదన ఎందుకు? దేవుని విషయంలో వాదన ఎందుకండి? వాదన కాదు ఉండవలసింది. ఏమండి ఆలోచించండి. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, వారు యోచింపరు. తర్వాత వాళ్ళు తిడతాడు దేవుడే పాపిష్టి జనమా అని స్టార్ట్ చేశాడు దేవుడు. తెలుసా? ఏ దేవుడైతే ముందు మాట్లాడడానికి ఇష్టపడలేదో తర్వాత తన మనసును చెప్పి వినండి, తన బాధను చెప్పి, నా పిల్లల్ని ఎలా పెంచానో, ఎలా గొప్పవారుగా చేశానో చెప్పి తర్వాత తిడుతున్నాడు. పాపిష్టి జనమా అన్నాడు. అంతే.
తెలుసా? చెరుపు చెయ్యు పిల్లలారా అన్నాడు. అంతే. మీకు శ్రమ. ఎందుకు శ్రమ? ఆయనను బాధ పెట్టిన వారికి శ్రమే, ఆయనను ఏడిపించిన వారికి శ్రమే. ఏమండి? నిజమే. మళ్ళా చెప్తున్నాను మీకు. ఏమండి? తిరగబడ్డం అనే పదానికి అర్థం ఏంటంటే అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటను ఎవరైతే పట్టించుకోరో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తారో, ఏమండి, అలా ప్రవర్తించడమే దేవుని మీద మనము తిరగబడ్డాం. అంత కెపాసిటీ మనకు ఉందండి? చెప్పండి. ఉదయం లెగిచి దేవుడా అనకపోతే చెప్పండి, ఒక్క దినం మనకి జరగదు. ప్రొద్దు గుంకదు, దినము జరగదు, ప్రొద్దు గుంకదు. మరి అటువంటి దేవుడితోనే మనకెందుకు వాదనాడు దమ్ముందా? ఫైటింగ్, యుద్ధం చేసే దమ్ముందా మనకి? ఏమండి? శ్రమల పాలైపోతాం మనం, హింసల పాలైపోతాం మనం. ఏమండి? ఆలోచించండి. అందుకే చదువు ముగిస్తాను పని. ఏం చూడండి, ఏం తిడుతున్నాడు తెలుసు దేవుడు. ఆయనకి ఎంత బాధ వస్తే కానీ ఏంటి, ఒక పిల్లలను కనిన తల్లిదండ్రులు పిల్లలు ఆ తల్లిదండ్రులు ఎంత ఏడిపిస్తే కానీ నోటంట చెప్పండి, నోటంట ఆ బూతులు రావు. చూడండి, చెబుతా చూడండి. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఏమండి? పాపిష్టి జనమా అన్నాడా? యెషయా గ్రంథం 1:4, పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, ఏమండి, దుష్ట సంతానమా అన్నాడా? దుష్ట సంతానమా, చెరుపు చెయ్యు పిల్లలారా, మీకు శ్రమ. అయ్య బాబోయ్. ఏమండి? వినండి. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు అంటే అర్థం ఏంటి? వదిలేశారు దేవుని మేలు పొందుకున్నారు, దేవుని యొక్క మెప్పును పొందుకున్నారు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు, దేవుని యొక్క ఉపకారం పొందుకున్నారు. నా దేవుని చివరికి ఏమండి వదిలేశారు. నిర్లక్ష్యం వచ్చేసింది దేవుడంటే అయిష్టం వచ్చేసింది. దేవుడంటే పట్టింపు లేదు. ఏమండి? దేవుడంటే ప్రేమ లేదు, మనుషుడంటే ప్రేమ. దేవుడంటే పట్టింపు లేదు, మనుషులంటే పట్టింపులు. దేవుడంటే నిర్లక్ష్యం, మనుషులంటే అలక్ష్యం. క్షమించండి, లక్ష్యం. ఏమంటే దేవుడంటే దేవుని విసర్జించేశారు, వదిలేశారు. కానీ మనుషులు మాత్రం వదులుకోరు. వాళ్ళు ఏం చెప్తే మేము చెయ్యాలి. ఏమంటే వాడు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. మరి ఇలా ఈ బ్యాచ్ ఎవరు చెప్పండి? పాపిష్టి జనం కాదా? దుష్ట సంతానము కాదా? చెరుపు చేసే పిల్లలు కాదా? మరి వారికి శ్రమ కాకపోతే దీవెన ఎలా వస్తుంది? శ్రమ కాకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? మీరు ఆలోచించండి పని. ఏమండి? చూడండి. ఇశ్రాయేలీయులు ఏమండి యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించడమే నా ఫ్యాని, దూషించడమే, దేవుని తిట్టడమే. సిగ్గులేవరులకి? సిగ్గులేవా? దేవుడు ఆయుష్నిచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు స్వస్థతనిస్తున్నాడు, దేవుడు కాలాన్ని ఇచ్చాడు, దేవుడు ఆకలి తీరుస్తున్నాడు. మనకేం కావాలని దేవుడు ఆలస్యమైన ఆశీర్వాదంగా మనలను నడిపిస్తుంటే దేవుని దూషిస్తారా? చూడండి, వారు దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొద్దురు. అమ్మ బాబోయ్, ఎలాగండి? నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. మీరు ఎలా ఇంకను ఏంటి కొట్టబడుదురు అన్నాడు దేవుడు. కోపం వచ్చింది కోపం ఆయనకి. ఇప్పుడు అర్థమైనప్పుడు అందుకే వీళ్ళు దుష్ట సంతానముగా, పాపిష్టి జనముగా, చెరుపు చేసే పిల్లలుగా, దోషపూరితమైన ప్రజలుగా మారిపోయారు కనుక, దేవుని విసర్జించేవారుగా మారిపోయారు కనుక, దేవుణ్ణి ప్రక్కన పెట్టేవారుగా మారిపోయారు కనుక, దేవుణ్ణి వదులుకునేవారుగా మారిపోయారు కనుక, నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా మారిపోయారు కనుక, ప్రజలు చెప్పిందే చేసేవారుగా మారిపోయారు కనుక, ప్రజలకే వీళ్ళు ఓటు వేసేవారుగా మారిపోయారు కనుక, ప్రజలు చెప్పే మాట ప్రకారం నడిచేవారుగా మారిపోయారు కనుకనే దేవుడు తన బాధను వీరికి చెప్పలేదు. ఆకాశం ఆలకించు. ఎవరు చెప్తున్నాడు? ఇవన్నీ ఆకాశానికి, భూమికే చెప్తున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి
ఇచ్చేవయగు. చెప్పండి తండ్రి, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామాందంటే తెలిసిపోయింది, గాడిద తన సొంత వాని దొడ్డేంటో తెలిసిపోయింది, కానీ ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, వారు యోచింపరు. ఎంత బాధపడుతున్నాడండి. ఈరోజు ఈ 2026వ సంవత్సరం మార్చి 1 మనం ఉన్నాం. ఈరోజుకో దేవుడు ఎంతో మన విషయంలో బాధపడుతున్నాడు. మళ్ళీ చెప్తాను సీరియస్గా, ఏమండి, మనుషులు మనకు దూరమైనా పర్లేదు, మనుషుల్ని మనం ప్రక్కన పెట్టినా పర్లేదు, కానీ ఆరోగ్యమిచ్చి, ఆయుష్నిచ్చి, స్వస్థతనిచ్చి, జ్ఞానమిచ్చి, కాలాన్నిచ్చి, ఆకలి తీర్చి, ఏమండి, అవునా, నీకు ఆరోగ్యం ఇచ్చిన నా దేవుణ్ణి మాత్రం విసర్జించి ప్రక్కన పెట్టి ఆయన విషయంలో వాదన చేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు. అది నేనని సరే ఒప్పుకోడు. ఏమండి, కనుక అలా ఉండకుండా ఉండాలని, ఏమండి, ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ, దేవుని ఎప్పుడు కూడా బాధ పెట్టేవారికి మనం ఉండకుండా ఉండాలని ఆశిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.